ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం. అందరం కలిసి చూద్దాం. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పురుట చేత అది చెడు వాసన ఉంటుంది. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన కదా జ్ఞానమును ఘనతను తేలగొట్టును. బుక్కవాని తైలములో చచ్చిన ఈగల పొట్ల చేత అది చెడు వాసన కొట్టుంది. దేవునికి స్తోత్రం. ఉన్న పాటను తలలో వచ్చి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. కృపగల తండ్రి, మహామహుడ, మరొకసారి నీ పాదములకు వస్తున్నా యేసయ్యా, నీ ఉపదేశం కొరకై మేము ఆశతో ఎదురు చూస్తున్నా. నీ మాటలు నాయన మాకెంతో విలువైనవి, అమూల్యమైనవి. నీ ఉపదేశము చేత మమ్మల్ని నడిపించుమని ప్రార్థిస్తున్నా. కృపామయుడా, నీ స్వరమును విని నీ చిత్తమును గ్రహించి నీ చిత్తమునకు విధేయత చూపించే మంచి మనస్సు, సాత్వికము కలిగిన మనస్సు మాకు దయచేయము. నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగల పురుట చేత అది చెడు వాసన కొట్టును. ఇప్పుడంటే సూపర్ మార్కెట్ నుంచి మరి కొన్ని సంవత్సరాల కిందట ప్రతి ఊరికి ఎవరు వచ్చేవాళ్ళు? బుక్కా వాళ్ళు వచ్చి బుక్కా సామాను తీసుకొచ్చి, అంటే మరి ఇంటిలో అవసరమైన సుగంధ పరిమళాలు, ముఖ్యంగా స్త్రీలకి ఈ బుక్కా వాళ్ళు వస్తే మహా సంతోషం. అర్థమైందా? స్త్రీలు బుక్కా కూడా వచ్చాడు అని. ఎవరు ఈ బుక్కా వాడు అంటే ఏమేవాడు? అతడు గుడ్డీలు, రకరకాల పరిమళాలు వెదజల్లేటువంటి సామాన్లు అమ్మేవాడు. దేవుడి స్తోత్రం. ప్రియులారా, మరి దేవుడి వాక్యం కూడా బుక్కవాణ్ణి జ్ఞాపకం చేస్తుంది. బుక్కవాణి దగ్గర ఒక తైలం ఉంది. ఆ తైలము పరిమళ సుగంధ తైలం. పరిమళ సుగంధాలు వెదజల్లే తైలము దేవునికి స్తోత్రం. పరిమళాలు వెదజల్లే ఆ తైలముని గురించి కొన్ని ఆత్మీయ పాఠాలు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. బుక్కవాని తైలము పరిమళ సుగంధ తైలము. అది మనస్సుకి ఎంతో ఉల్లాసాన్ని కలుగజేయడం మాత్రమే కాదు, ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మరి మన ఆత్మను ఉల్లసింపచేసేటువంటి రీతిగా మనం నడుచుకోగలుగుతాము. దేవుని స్తోత్రం. బుక్కవాని తైలము గురించి మరి 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ బుక్కవాని తైలం ఏమిటో ప్రభు చెబుతూ వచ్చాడు.
కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. కాబట్టి దేవుని సువార్తికుడు, దేవుని సేవకుడు, దేవుని అపోస్తలుడు, దైవజనుడు, దేవుని ప్రచురించువాడు, సువార్తను ప్రచురించువాడు, సువార్త మర్మమును తెలియచేవాడు, ప్రజలకి క్రీస్తు సువార్తను గురించి తెలియచేసే దైవజనుడు ఎటువంటి వాడు అంటే పరిమళ తైలము వంటి వాడు, పరిమళ తైలం వంటి వాడు. అందుకనే యాజకత్వము, మరి యాజకత్వమును చేసేటువంటి ఈ ప్రధాన యాజకునికి ఒక ప్రత్యేకమైన వస్త్రమును మోసే మరి విచిత్రపు అంగీ కలిగిన, విచిత్రపు పని కలిగిన ఒక అంగీని మరి మోసే ప్రత్యేకముగా దేవుని ఆజ్ఞ ప్రకారం తయారు చేయించాడు. ఆ యాజకత్వపు నిలువుటంగిని చూస్తే అతడు రాజా యాజకుడా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే ప్రధాన యాజకునికి తొడిగించేటువంటి అంగి అంత మరి రాజరికాన్ని మరి ప్రచురపరిచేదిగా కనిపిస్తుంది. అందుకని నూతన నిబంధనలో రక్షించబడిన దేవుని బిడ్డలు రాజులు యాజక సమూహముగా మరి మన 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతూ వచ్చింది. చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. రక్షింపబడిన మనము రాజులము, యాజకులము, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనలను మరి వర్ణిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, రక్షించబడిన నీవు నేను, మరి క్రీస్తు యేసును అంగీకరించిన నీవు నేను, క్రీస్తు యేసు రక్తము చేత కొనబడిన నీవు నేను, మనము క్రీస్తును గురించిన జ్ఞానమనే పరిమళము ఈ లోకములో మనం వెదజల్లే వారముగా ఉన్నాం. పరిమళ సుగంధ తైలము వలె ఉన్నాం. మనం రాజులను, యాజకులము. We have been anointed. దేవుని చేత అభిషేకించబడిన రాజులు, యాజకులముగా దేవుని వాక్యం మనలను మరి అభివర్ణిస్తూ ఉన్నారు. అందుకని అంటున్నాడు, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. కాబట్టి పరిమళ తైలము మన మీద పోయబడి ఉన్నది. అదేమిటి అంటే క్రీస్తును గురించిన జ్ఞానమనే పరిమళ తైలం. కాబట్టి క్రీస్తుని గురించిన జ్ఞానమును మనం ఎంతగా సంపాదిస్తామో అంతగా మన వ్యక్తిగత జీవితం నుండి లోకమునకు పరిమళ సువాసన వలె అది వెదజల్లుతాం. మన మాటల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో, మన యొక్క మరి వ్యవహారం అంతటిలో క్రీస్తును గురించిన జ్ఞానము మనము లోకమునకు పరిమళ సువాసన వలె మనము వెదజల్లే మరి
యేసు క్రీస్తు ప్రభు వారి మరి సాధనములుగా మనం ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. అదే బుక్కావాని తైలము అనగా పరిమళ సుగంధ తైలం. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకని అంటున్నాడు, మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యున్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా మరి ఇక్కడ మనకి హెచ్చరికతో కూడిన వాక్యమును అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు. మొదటి నుంచి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. క్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే పరిమళ సువాసనగా ఉండుటకు ఆయన తండ్రికి తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. కాబట్టి పరిమళ వాసనగా ఉండటం క్రీస్తు ప్రభు వారు తను తాను మరి మనల్ని ప్రేమించాడు. మనకి ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. మనం దేవుని దృష్టికి పతనమైపోయిన వారు, దేవునికి దూరస్తులకు. మనం దేవుని సమీపించలేము. దేవుని నామమును ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి మనలను క్రీస్తు ప్రభు ప్రేమించాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. కాబట్టి ఈ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్, ఈ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి తను తాను అర్పించుకున్నాడు, అర్పణగా అర్పించుకున్నాడు. తన దగ్గర ఏది దాచుకున్నది. He gave himself. తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. చివరి రక్తపు బొట్టును మన కొరకు ఆయన కల్వరి శిలువలో అర్పించాడు. అందుకంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో ఆయన శిలువ త్యాగమును గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకుంది. 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన మనస్సు ఎటువంటిది? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టజాలని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఖాళీ చేసుకున్నాడు, తను తాను ఖాళీ చేసుకున్నాడు. ఈ రోజున సంఘాల్లో గొడవలు, సంఘాల్లో కలహాలు, సంఘాల్లో మరి దశభాగము డబ్బులు పెట్టి మీద మరి గొడవలు, దొంగలాటలు, కీచులాటలు, అధికారం కొరకైన పోరాటాలు, పన్నాగాలు, ఇవన్నీ మరి ఎందుకు జరుగుతున్నాయి అనంటే క్రీస్తును గూర్చిన మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎవరిలోనూ కనబడదు. ఎవరిలో ఈ గొడవలు, కలహాల్లో ఎవరైతే రాజకీయాల్లో మునిగి తేలుతున్నారో అటువంటి వారికి క్రీస్తును గూర్చిన జ్ఞానము బుద్ధిగా లేదు. ఒకవేళ చదువుకుని ఉండొచ్చు,
మరి ఎంతో బైబిల్ పండితులై ఉండొచ్చు, కానీ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు వారిలో ఉండి ఉంటే ఏ మాత్రము కూడా ఇటువంటి గొడవలు కలహాలలో వారు పాల్గొనరు. ప్రియులారా, అందుకే చెప్తున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన అంతగా కలువరి శిలువలో నలగొట్టబడ్డాడు, అంతగా శ్రమ పెట్టబడ్డాడు, అంతగా విధేయత చూపాడు, అంతగా తను తాను తగ్గించుకున్నాడు. మానవాళి యొక్క రక్షణ కొరకు, విమోచన కొరకు, పరిమళ వాసనగా ఉండుట కొరకు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిమళ సుగంధ తైలము ఏమిటి అనంటే క్రీస్తును గురించిన జ్ఞానమనే పరిమళ సుగంధ తైలం. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు సువార్త అందుకని క్రీస్తును గురించిన మాట వలనే మనుషులు రక్షణ పొందుతారు. నీ వాక్శక్తితో నీకు ఈ లోకములో ఎంతో నాలెడ్జి, ఎంతో ఫిలాసఫీ తెలిసి ఉన్నా, ఏ లోక సంబంధమైన జ్ఞానమును గురించి నువ్వు ఎంతగా ప్రస్తావించినా మనుషులు రక్షణ పొందరు. ఎవరిని గురించి నువ్వు చెబితే రక్షణ పొందుతారు? క్రీస్తును గురించిన మాట. అదే క్రీస్తు సువార్త, అదే క్రీస్తు జ్ఞానం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకని రక్షణ మరి కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును గురించిన మాట మనం చెప్పినప్పుడే మనుషులు రక్షించబడతారు, దేవుని వైపు తిరుగుతారు. ఎందుకంటే ఆయన మాత్రమే మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టినవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే ఆయన క్రీస్తును గురించిన జ్ఞానమే పరిమళ సుగంధ తైలము. రెండవది చూడండి, రెండవది ఏంటి? ఇంకొక మాట మనం మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడనై ఉన్నాను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. క్రీస్తు ఉపదేశం, క్రీస్తు సువార్త మొదటిది పరిమళ తైల సుగంధం. రెండవది క్రీస్తు ఉపదేశం. క్రీస్తు సువార్త వేరే, క్రీస్తు ప్రభు వారి యొక్క ఉపదేశం వేరే. క్రీస్తు ప్రభు తన శిష్యులకి బోధించాడు, ఒక క్రమమును బోధించాడు. దాన్నే ఉపదేశ క్రమము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తారు. అది అపోస్తలులు మరింత తేటగా అది ఆదిమ సంఘానికి చాలా వివరముగా, మరి చదువు లేని వాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఆ ఉపదేశ క్రమమును దేవుని దర్శనము ద్వారా పొందుకొని వారు ఆదిమ సంఘానికి, మొదటి సంఘానికి, దేవుని బిడ్డలకి నేర్పిస్తూ వచ్చారు. దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 6:17. రోమీయులకు రాసిన పత్రిక 6:17 చదవండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీరు ఒకప్పుడు పాపమునకు దాసులై ఉంటిరి, అయితే ఇప్పుడు ఉపదేశ క్రమములోనికి మీరు వచ్చారు.
ఆ ఉపదేశ క్రమానికి మీరు లోబడితే ఎంతో మరి ఆత్మీయమైన క్రమములో మీరు ఉన్నట్టుగా. దేవుడికి స్తోత్రం. కాబట్టి అది ఘనమైనది. ఆ ఉపదేశ క్రమము ఘనమైనది. ఏ ఉపదేశ క్రమం? అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఒక మాట చెప్పాడు. చదువు. వీరు ఎవరు? వీరు రక్షింపబడిన వీరు, క్రీస్తు రక్తము చేత కొనబడిన వీరు, బాప్తిస్మము తీసుకున్న వీరు, దేవుని యొక్క కృపను పొందుకున్న వీరు, లోకము నుండి వేరుపరచబడిన వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అపోస్తలులు యొక్క బోధ ఏంటి? బోధ, అపోస్తలుల బోధ అంటే ఇట్ ఈస్ ద డాక్ట్రినల్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. కాబట్టి ప్రతి విశ్వాసికి ఉపదేశం అనే ఒక క్రమమును వారు నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి క్రైస్తవ జీవితము క్రీస్తును కేంద్రీకృతముగా మరి జీవించే జీవితము ఏ విధముగా అది ఒక కట్టడము వలె ఎంత చక్కగా పునాది కలిగిన బండ మీద వేయబడిన పునాది వలె ఏ విధముగా కట్టబడాలో అపోస్తులైన పౌలు, అపోస్తులైన పేతురు వారికి దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ వచ్చాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మరి అపోస్తులైన పౌలు చెబుతూ వచ్చాడు. 10వ వచనం చదువుతాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడునో వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడు. ఆ దినము దానిని తేటపరచు, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షించును. దేవుని స్తోత్రం. కాబట్టి 2 రకాలైనటువంటి వాటితో పునాది వేయబడుతుంది. 2 రకాలు. ఒక క్లాసిఫికేషన్ ఏంటి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు. 2వ కేటగిరీ ఏమిటి? కర్ర, గడ్డి, చెక్క, కొయ్యకాలు. వీటితో నిర్మించబడుతుంది. కాబట్టి అగ్ని ఏదో ఒక దినాన అగ్ని ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. అగ్ని చేత పరీక్షించబడుతుంది. అది గడ్డి కానీ మరి కొయ్యకాలు కానీ అయి ఉంటే ఏమవుతుంది? బూడిదైపోతుంది. మన ఆత్మీయ జీవితము విలువైన వాటితో, దైవత్వము పోలిన వాటితో మన ఆత్మీయ జీవితం నింపబడితే, కట్టబడితే అది అగ్ని చేత పరీక్షించబడినప్పుడు అది నిలుస్తుంది. బంగారము, వెండి, వెలగల రాళ్ళు అనే విలువైన, ఆత్మీయమైన, మరి శ్రేష్టమైన, ఆత్మ సంబంధమైన వాటితో మన ఆత్మీయ జీవితం కట్టబడినప్పుడు అది దేవుడు పరీక్షించినప్పుడు శ్రమల ద్వారా, నిందలు, అనేకమైన శ్రమలు, అగ్ని వంటి శ్రమల చేత అది పరీక్షించబడినప్పుడు అది నిలుస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు నిలిచేవాడే నిజమైనటువంటి దేవుని బిడ్డలు. శ్రమానుభవమును
చివరి వరకు నిలబడతారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకనే సుగంధ పరిమళ తైలము క్రీస్తును గురించిన వార్త మాత్రమే కాదు, రెండవది క్రీస్తు ప్రభువారి యొక్క ఉపదేశ క్రమం. ఉపదేశ క్రమం నువ్వు ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ మూల ఏ దేశంలో ఉన్నా, ఏ చర్చికైనా వెళ్ళు, నీవు ఈ ఉపదేశ క్రమంలో ఉంటే నీవు మరి ఈ ఉపదేశ క్రమానికి, ఈ ఉపదేశ క్రమములో లేని వాటిని నువ్వు అంగీకరించలేవు. దేవునికి స్తోత్రం. అబద్ధ బోధని నువ్వు అంగీకరించలేవు. ఎందుకనంటే ఆత్మ ద్వారా దీన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఆత్మ చేత మనము బోధించబడుతూ ఉన్నాం. ఇది ఒక ప్రత్యేకమైన అభిషేకం. ఇది ఎవరికి అనంటే క్రీస్తు యేసు రక్తము చేత కొనబడిన దేవుని బిడ్డల మీద దేవుడు వారికి అనుగ్రహించిన మరి అభిషేకం. ఇది పరిశుద్ధాత్మ చేత బోధింపబడే ఒక ఉన్నతమైన ఉపదేశం. ఇది అందుకంటున్నాడు ఒకటో యోహాను పత్రికలో మనము చాలా స్పష్టంగా చదువుతాం. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 26 నుంచి చదువు. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగా, ఆయన మీకు బోధించిన ప్రకారముగా ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ చూడండి, అపోస్తలుడైన యోహాను ద్వారా మనము మరి హెచ్చరిక పొందుతాం. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. అభిషేకం ఏమిటి? సత్యమనే అభిషేకం. కాబట్టి సత్య అభిషేకం ఇది, అది అబద్ధము కాదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. కాబట్టి అందుకనే మనము మరి యేసు ప్రభు వారు శిష్యులకి చెబుతూ వచ్చారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వస్తాడు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. ఆయన ఎవరు? సత్య స్వరూపియగు ఆత్మ. యోహాను పత్రికలో 16వ అధ్యాయంలో మనం చదువుతాము. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ అధ్యాయం 26వ వచనం చదవండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. పరిశుద్ధాత్మ మరి యేసు ప్రభువారు ఏదైతే యేసు ప్రభువారిని గురించి సాక్ష్యమిస్తాడు. 7వ వచనం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నా, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. 11వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి ఆయన సంభవింపబో సంగతులను మీకు తెలియజేయు. ఆయన
నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు చెప్పిన దానికంటే భిన్నమైనది మరేమీ చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటను పొల్లు పోకుండా ఆయన మనకి నేర్పించేవాడుగా. కాబట్టి అందుకనే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము దేవుని వాక్యానికి సరిపోయేదిగా ఉంటుంది. ఎవరైనా బోధకుడు కానీ, ఎవరైనా ఉపదేశకుడు కానీ, బైబిల్ పండితుడే కానీ దేవుని వాక్యానికి భిన్నమైనది చెబుతున్నాడు అనుకోండి, మనం గ్రహించవలసింది ఏంటంటే అతడు అబద్ధ బోధకుడు, అబద్ధమును బోధిస్తా ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు ప్రభు ఏదైతే మనకి శిష్యులకి బోధించాడో దానిలోనే మరి మనకి వివరిస్తాడు, తెలియజేస్తాడు. అందుకని ఆయన సత్య స్వరూపియగు ఆత్మ అని చెప్పబడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లగా అందుకని చూడండి, యేసు ప్రభు వారి శిష్యులతో అన్నాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనం, 13, 16, 13వ అధ్యాయం. ఇప్పుడైతే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. యు ఆర్ బ్లెస్డ్ బికాస్ యు ఆర్ లుకింగ్ మీ ఎట్ మీ. మీరు నన్ను చూచుచున్నారు, మీ కనులు నన్ను చూచినవి. కాబట్టి దేవుని లేఖనము మనం చదివినప్పుడు మనం ప్రభువుని చూడాలి. అప్పుడే మన కనులు మనం ఆశీర్వదించబడ్డ ప్రజలు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు వారు చెబుతూ వచ్చారు. యోహాను సువార్త చదవండి. మీరు లేఖనములను పరిశోధించి చూచుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అంత 5వ అధ్యాయం 39 చదువు. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. లేఖనాలని మనం పరిశోధించినప్పుడు మరి యేసు క్రీస్తును మనము చూడగలుగుతాం. యేసు క్రీస్తును మనం చూడగలుగుతాం. మరి చూడండి, మరి బైబిల్తో పాటుగా 66 పుస్తకాలతో పాటుగా రోమన్ క్యాథలిక్ బైబిల్లో మరికొన్ని పుస్తకాలు ఉంటాయి. వాటిని అపోక్రిఫా అని అంటారు. ఎందుకు అవి ఇందులో చేర్చబడలేదు? అవి బైబిల్ పండితులు వాటిని త్రోసివేశారు. ఎందుకు త్రోసివేశారు? అందులో కొన్ని వ్రాయబడ్డాయి. మక్కబీయుల మరి పత్రిక అని, మరి హానోకు సువార్త అని, ఇలాగ కొన్ని బుక్స్ ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ బైబిల్లో అవి కూడా ఉంటాయి. కానీ మనం చూసే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ పుస్తకాలని తీసివేశారు. ఎందుకు అనంటే అందులో క్రీస్తు ప్రభు కనిపించాడు. దేవునికి స్తోత్రం. అందులో యేసు క్రీస్తును గురించిన ఒక మాట కూడా కనిపించదు. కాబట్టి బైబిల్ పండితులు దాదాపు మరి 110 మంది బైబిల్ పండితులు ఏం చేశారంటే ఏకగ్రీవముగా ఎవ్వరు కూడా డీవియేట్ అవ్వలేదు, అనుమానం కూడా వ్యక్తం చేయలేదు.
ఇది పరిశుద్ధ గ్రంథములో ఇది లేఖనముగా చేర్చబడుటకు వీలు లేదు అని ఆ గ్రంథాలని మరి త్రోసివేసి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అందుకనే ఈ 66 పుస్తకాలని పరిశుద్ధ గ్రంథముగా మరి చేర్చబడుతూ వచ్చాయి. ఎందుకనంటే ఈ 66 పుస్తకాల్లో మీరు ఏ పుస్తకం చదివినా, ఏ పేజీ చదివినా యేసు క్రీస్తు ప్రభువుని మనము చూస్తాం. యేసు ప్రభువారి యొక్క ప్రేమ, యేసు ప్రభువారి యొక్క కరుణ, యేసు ప్రభువారి యొక్క హెచ్చరిక, యేసు ప్రభువారి యొక్క మరి ఆయన నడిచిన విధానము ఏదో ఒక కోణములో మనకి ప్రతి పేజీలో కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. ఇదే ప్రామాణికమైనటువంటి పరిశుద్ధ గ్రంథముగా ఈ రోజున కూడా ప్రపంచవ్యాప్తముగా అన్ని సంఘాల వాడు ఏకగ్రీవముగా మరి అంగీకరించి అనుసరించి మరి గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసు యొక్క ఉపదేశమై పరిమళ సుగంధ తైలం. కాబట్టి ప్రతి పేజీలో పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు ప్రభువారిని గురించిన మరి పరిమళ సువాసన, పరిశుద్ధత, క్రీస్తు యేసును గురించిన సుగుణాలు మనకి బైబిల్ గ్రంథములో ఏదో ఒక మూల మరి ప్రతి పేజీలో మనకి యేసు ప్రభువారు కనిపిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉపదేశ క్రమంలో నిలిచి ఉండండి. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితమని కట్టడానికి 4 పిల్లలు ఏమిటి అనంటే అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ బిలీవర్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకని మరి ఇంకొక మాట మనం చదువుతాం. 13వ అధ్యాయం మత్తయి సువార్త 51-52 వచ్చిన మత్తయి సువార్త 13వ అధ్యాయం. మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిని అని ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని యొక్క ఉపదేశ క్రమమును పరిశోధించే ప్రతి వ్యక్తి, ప్రతి శాస్త్రి అనగా జ్ఞాని, అతని జీవితంలో ఒక అనుభవం ఉంటుంది. ఏంటి అనుభవం అని అంటే, ఒక ఇంటి యజమాని తన ఇంటిలో నుంచి వస్తువులు బయటికి తీసినప్పుడు అందులో క్రొత్తవి ఉంటవి, పాతవి ఉంటుంది. దేవుని స్తోత్రం. పాతవి ఏమిటి అని అంటే అతడు నేర్చుకొని ఉంటాడు దైవికమైన మర్మాలు. ఎక్కడి నుంచి? పాత నిబంధనలో నుంచి, క్రొత్త నిబంధనలో నుంచి, పాత అనుభవాలు, పితరుల అనుభవాలు నుంచి అతడు క్రీస్తు యేసును నేర్చుకుని ఉంటాడు. అలాగే నూతన నిబంధనలో అపోస్తలులు 12 మంది శిష్యులు వారి యొక్క పరిచర్యలో నుంచి నూతనమైన సంగతులు నేర్చుకుంటారు. పాత నిబంధనలో 12 గోత్రములకు సంబంధించిన పితరుల యొక్క అనుభవాల్లో నుంచి క్రీస్తు యేసును గురించి మరి దేవుని యొక్క దాసుడు, దేవుని బిడ్డలు నేర్చుకుని ఉంటారు. దేవుని స్తోత్రం. అందుకనే మరి కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు ఏం చెప్తారంటే, పాత నిబంధనలు అంది, పాత నిబంధన కొట్టివేయబడింది కాబట్టి మనం పాత నిబంధన చదవకూడదు అంటారు.
అందుకనే వారు ఏం చేస్తారంటే క్రొత్త నిబంధనలోనివే బోధిస్తూ ఉంటారు. బైబిల్ వాక్యం అట్లా ఎప్పుడు చెప్పలేదు. యేసు ప్రభు వారు కూడా యోనాను గురించి బోధిస్తూ వచ్చారు. అంటే యోనా పాత నిబంధన వాడా, కొత్త నిబంధన వాడా? కొత్త నిబంధన వాడా, పాత నిబంధన వాడా? పాత నిబంధన వ్యక్తి. మరి అపొస్తలుడైన పౌలు యోబు యొక్క సహనమును గురించి బోధిస్తూ వచ్చారు. యోబు ఎప్పటివాడు? క్రొత్త నిబంధన వాడా, పాత నిబంధన వాడా? పాత నిబంధన. దేవుని స్తోత్రం. అందుకని ప్రియులారా, మనము పాత నిబంధన ధ్యానం చేయాలి, క్రొత్త నిబంధన కూడా ధ్యానం చేయాలి. నిజమైన క్రీస్తు యొక్క ఉపదేశ క్రమము నేర్చుకోవాలి అంటే మనం పాత నిబంధనను ధ్యానించాలి. పాత నిబంధన భక్తుల్లో నుంచి శ్రేష్టమైన జ్ఞానమును మనము, క్రీస్తు ప్రభు వారి యొక్క జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకనే ప్రభు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నాను, మీరు తెలుసుకొని కోరుచున్నాను. ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. ఈ మాట్లాడలేదు, తెలుసుకోండి. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. కాబట్టి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎంతగా పోరాడుతున్నా. ఏంటి ఆయన యొక్క పోరాటం? ఏంటి ఆయన యొక్క పోరాటం? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకి క్రీస్తు యేసును, దేవుని మర్మమైన క్రీస్తును నేను స్పష్టముగా బోధించాలి. అది ఆయన యొక్క పోరాటం. ఏ ఉపమానంతో బోధించాలి? నా వ్యక్తిగత జీవితం ద్వారా ఏ విధముగా నా బిడ్డలు ప్రభువుని స్పష్టముగా తెలుసుకుంటారో అది ప్రార్థనలో, తన వాక్య ధ్యానములో తాను పోరాడుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇట్ వాజ్ ఏ బిగ్ టఫ్ ఫైట్ ఫర్ అపోజిట్ పాల్. కాబట్టి క్రీస్తు యేసును మీరు స్పష్టముగా తెలుసుకోవాలి. వితౌట్ ఎనీ హెసిటేషన్, ఏ అనుమానం ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసు ఉపదేశ క్రమము మనం ఎప్పుడు మనకు బాగా అర్థమవుతుంది అని అంటే మనం క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నప్పుడు, ఉపదేశ క్రమములో మనం నిలిచి ఉంటున్నప్పుడు క్రీస్తును స్పష్టముగా మనము గ్రహిస్తాం. యేసు ప్రభువు వారు ఎంత పరిశుద్ధుడో, యేసు ప్రభువు వారు ఎంత కరుణ గలవాడో, ఎంత జాలి గలవాడో, ఎంత ప్రేమమయుడో, ఎంతగా క్షమించే మనసు గలవాడో మనము స్పష్టముగా తెలుసుకుంటాం. ఎప్పుడనంటే అపోస్తలుల యొక్క బోధలో నిలిచి ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. సహవాసములో నిలిచి ఉన్నప్పుడు, దేవుని రొట్టె విరుచుటలను ప్రార్థన చేయుటయందును మనం ఎడతెగక ఉన్నప్పుడు, ఎడతెగని సహవాసం. ఏదో ఒక వారం వచ్చి 4 వారాలు డుమ్మా కొట్టేమనుకో, నీవు ప్రభుని తెలుసుకోలేవు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే సహవాసమునకు రావాలి. ఏ చిన్న కూడికనైనా మనం విస్మరించకూడదు, బద్దకించకూడదు. విశ్వాసంతో రావాలి, ప్రార్థనతో రావాలి. ప్రభువా, ఈరోజు ఈ చిన్న కూడిక ద్వారా నాతో మాట్లాడు, నా వ్యక్తిగత జీవితంలో నేను సరిదిద్దుకోవాల్సింది ఏమిటో నాకు తెలియచే అని మనం ప్రార్థనతో నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగిన వారమై మనం దేవుని సన్నిధికి రావాలి. ఏ చిన్న కూడిక, అది గృహ కూడిక కావచ్చు, అది చిన్న పిల్లల మరి
ఆ జన్మదిన కూడిక కావచ్చు, ఏదైనప్పటికీ కూడా సహవాసమును మనం మిస్ అవ్వకూడదు. సాధ్యమైనంత వరకు మనకు అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని బిడ్డలతో కలిసి రావాలి. అప్పుడే క్రీస్తు యేసు యొక్క ఉపదేశ క్రమాన్ని మనం తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం. ఒకటి, పరిమళ సుగంధం అనగా క్రీస్తు సువార్త. రెండవది ఉపదేశ క్రమం. మూడవది చూడండి, ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. కీర్తనలు 141:5. కీర్తనల గ్రంథము 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. దేవుని స్తోత్రం. మనకున్న స్వభావం అంటే ఎవరు మనల్ని బాగా పొగుడుతూ ఉంటారో వాళ్ళకి మనకున్నవన్నీ ఇచ్చేస్తాం. అవునా కదా? బాగా పొగుడుతూ ఉన్నారనుకోండి, చాలా మంచి చూడండి. మన దగ్గర ఏదైనా లోపం ఉందనుకోండి, ఎవడైనా చెప్పాడు అనుకో, ఇంక మళ్ళీ మాట్లాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము, నీతిమంతుడు అనగా దేవుని సేవకుడు, దైవజనుడు మనల్ని గద్దించినప్పుడు మనము దాన్ని మంచి మనస్సుతో స్వీకరించాలి. దేవుని స్తోత్రం. అది తైలాభిషేకం, అది పరిమళ సుగంధ తైలాభిషేకం. నీ జీవితానికి అవసరమైనది. నీ జీవితంలో నిన్ను సరిచేసేది గద్దింపు, హితవాక్యమును తృణీకరించకు. నీ జీవితానికి మేలు చేసేది, నిన్ను సరిచేసేది, నిన్ను గద్దించేది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యము చేత మనము గద్దించబడినప్పుడు మనము ఆ గద్దింపును మంచి మనస్సుతో స్వీకరించాలి. ఈరోజు మనం చూసుకున్నాం, మొదటి ఉపదేశములో శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. గద్దింపును అసహించుకోవద్దు. నువ్వు పశువుతో సమానం. అసహించుకుంటే నువ్వు నేర్చుకోలేవు, నువ్వు సరిదిద్దుకోలేకపోతే నీవు అభివృద్ధి చెందలేవు. సరిదిద్దుకోవాలి. ప్రింటింగ్ ప్రెస్లో మనం ఏదైనా ప్రింట్ చేయబడడానికి ఏదైనా ఇచ్చామనుకోండి, మరి ఓ పేపరు ఏదో వెడ్డింగ్ కార్డు ఏదో ఇచ్చామనుకోండి, మనం చెప్పినవి టక్ మరి చేసేసి ఫస్ట్ ఒక ప్రూఫ్ ఇస్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి అందులో తప్పులు ఉంటాయి, వాటిని సరిచేసి అయ్యా ఇగో ఈ స్పెల్లింగ్ ఇది అని మనం మరి ఆ ప్రింటింగ్ ప్రెస్ అతనికి ఇస్తాం. దేవుని స్తోత్రం. మొదటిది మన చేతికి వచ్చిన కాపీ ఏంటది? ప్రూఫ్. దాన్ని సరిదిద్దుతాం. సరిదిద్దబడిన తర్వాత మరలా ప్రింట్ చేసి మరలా ఇస్తాడు. అంత సరిగా ఉన్నప్పుడు అది మరలా మన చేతికి వస్తుంది. దేవుని స్తోత్రం. ఇదేంటిది? కాపీ. అది ప్రూఫ్, ఇది రీప్రూఫ్. ఏంటది? రీప్రూఫ్ అంటే సరిదిద్దబడిన పత్రము. దేవుని స్తోత్రం. అందుకే ఇంగ్లీష్లో గద్దింపుకి రీప్రూఫ్ అనే పదం వాడబడి, అంటే సరిదిద్దబడితే నువ్వు మంచిగా మాట్లాడతావు, సరిదిద్దబడితే నువ్వు మంచిగా చూస్తావు, సరిదిద్దబడితే మంచిగా వస్త్రాలు ధరించుకుంటావు, నువ్వు సరిదిద్దబడితే నీ ప్రవర్తన మరి తిన్నగా ఉంటుంది, సరిదిద్దబడితే నీ ఆలోచన దైవికంగా
సరిదిద్దత లేకపోతే, గద్దింపు లేకపోతే, నువ్వు లోబడకపోతే నీవు దేవుని మహిమపరచలేవు, దేవుని ఘనపరచలేవు. కాబట్టి అందుకని మనం సరిదిద్దబడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. హితోపదేశం దైవ సేవకులకు కూడా దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. చదవండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8. పరపక్షమందుండువాడు మనలను గురించి చెడ్డమాట ఏది చెప్పనేరకున్నట్లు, చెప్పనేరకు సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యమై మాదిరిగా కనపరుచుకొనుము. ఏ సత్కార్యం అది? నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలెను. దైవ సేవకుని యొక్క సత్కార్యం ఏంటి? సత్కార్యం ఏమిటి అంటే నీ ఉపదేశము మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. 2వ అధ్యాయం అదే అధ్యాయం 1వ వచనంలో వచ్చింది, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. హితబోధకి అనుకూలమైన సంగతి. దేవుడి స్తోత్రం. నిజమైన దైవ సేవకుని యొక్క ప్రసంగములో హితబోధ ఖచ్చితంగా ఉంటుంది. హితబోధ మనం సరిచేసే వాక్యం ఉంటుంది. సరిచేసే వాక్యం లేని యెడల అది అనుమానాస్పదమైనది. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే హితోపదేశము మనకి పరిమళ సుగంధ తైలాభిషేకం. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, అది నాకు తైలాభిషేకము వంటిది. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, హితబోధ మనకి తైలాభిషేకం. క్రీస్తు సువార్త మనకి తైలాభిషేకం. ఉపదేశ క్రమము మనకి తైలాభిషేకం. 131 కీర్తన 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము. దేవుని స్తోత్రం. ఐక్యత, సంఘములో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, సంఘములో ఐక్యత, అన్నిటికంటే ముఖ్యముగా వ్యక్తిగత జీవితంలో ఐక్యత. అంటే నీ అంతరంగంలో ఐక్యత ఉండాలి. నీ అంతరంగంలో ఐక్యత ఉండాలి. యూనిటీ ఇన్ యువర్ ఇన్నర్ మ్యాన్, యూనిటీ ఇన్ యువర్ ఇన్నర్ క్యారెక్టర్, అందులో ఐక్యత ఉండాలి. ప్రియులారా, ఒక మనిషిలో 2 రూపాలు. ఎన్ని రూపాలు? 2 రూపాలు. దాన్నే యూనిటీ ఇన్ క్యారెక్టర్ అంటే మన ప్రవర్తనలో ఐక్యత. రెండవది స్ప్లిట్ క్యారెక్టర్. స్ప్లిట్ క్యారెక్టర్ అంటే విభజించబడిన ప్రవర్తన. ఒకటి ఏకముగా ఉండే ప్రవర్తన, ఒకటే రీతిగా ఉంది. యేసు ప్రభువు వారు చెప్పారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. ఇంకొక మాట చూద్దాం స్ప్లిట్ క్యారెక్టర్ గురించి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను వారి ఒకడు నవ్వుచుండినను హృదయమున ఏముంటుందంట? దుఃఖం ఉంటుంది. లోపల బాగా దుఃఖం ఉంటుంది, పైకి ఏం చేస్తా అని నవ్వుతూ ఉంటాడు. లోపల ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. అది స్ప్లిట్ క్యారెక్టర్. కాబట్టి మనం దేవుని బిడ్డలమైతే
దేవుని క్రీస్తు యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారమైతే మనలో స్ప్లిట్ క్యారెక్టర్ అనేది ఉండకూడదు. మన అంతరంగంలో ఏమున్నదో అదే బయటికి కనిపించాలి. దేవుని స్తోత్రం. స్ప్లిట్ క్యారెక్టర్ మంచిది కాదు. అది సాతాను యొక్క ప్రభావం క్రింద ఉండే లక్షణమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇంకొక మాట చదువుతాం, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సామెతల గ్రంథంలోనే ఒక మాట చెప్పబడింది, 20:14. కొనువాడు బేరం ఆడేటప్పుడు ఏం చెప్తాడంట? కొనేవాడు ఒక వస్తువు కొనేవాడు ఏం చెప్తాడు? ఇది బ్యాడ్ క్వాలిటీ అండి, ఇది వేస్ట్ అండి అని మనతో చెప్తాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత బాగుంది కదా, కొని ఉండాల్సిందే. ఏంటది? ఆ వస్తువు బాగుంది కదా, కొని ఉంటే బాగుండు అని అంటారు. అంటే అతను ఏ క్యారెక్టర్ ఉంది? స్ప్లిట్ క్యారెక్టర్. కాబట్టి ప్రియులారా, మనం సరిగా జడ్జిమెంట్ చేయగలగాలి. స్ప్లిట్ క్యారెక్టర్ అనేది దేవుని బిడ్డలో ఉండకూడదు. తెలుగులో ఇంకొక మాట పదం వాడబడింది, అదేంటంటే ద్విమనస్కుడు. ఎవడు? ద్విమనస్కుడు, 2 మనస్సులు కలిగిన వాడు. కాబట్టి మనము అంతరంగంలో ఐక్యత కలిగి ఉండాలి. స్ప్లిట్ క్యారెక్టర్ ఉన్నవాడు ఇతరులతో కలవలేడు, ఇతరులతో సహవాసములో కలిసి ఉండలేడు, ఏక మనసు రాదు. కాబట్టి ప్రభు ఆ స్ప్లిట్ క్యారెక్టర్ను తొలగించుకోమని కోరుతాడు. మన వ్యక్తిగత జీవితంలో ఆ స్ప్లిట్ క్యారెక్టర్ అనేది లేకుండా మనము చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చదువుతాం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-6 చదవండి. వృద్ధ స్త్రీ ఉండక ప్రవర్తన ఆ మాట చదువు. దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పనిచేసుకున్న వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించు. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. యవ్వన స్త్రీలు యవ్వన పురుషులకి ఉండవలసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏమిటి అని అంటే స్వస్థ బుద్ధి. దాన్నే స్వస్థ బుద్ధి అని చెప్తుంది. ఇంగ్లీష్లో సౌండ్ మైండ్ అంటే స్ప్లిట్ క్యారెక్టర్ లేని స్థితి. సౌండ్ మైండ్. స్ప్లిట్ క్యారెక్టర్ ఉన్నాడనుకో, అటువంటి వ్యక్తి తనకు తానే నష్టం కలుగు చేసుకుంటాడు. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు వలె ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, యవన స్త్రీలు యవన పురుషులు కుటుంబ జీవితంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు, యవన కాలంలో ఉన్నవారు, వారికి ఉండవలసినటువంటి మరి అసలైనటువంటి క్యారెక్టర్ ఏమిటి అంటే సౌండ్ మైండ్, స్వస్థ బుద్ధి. అనగా ఎటువంటి ద్విమనస్కత్వం అనేది ఉండకూడదు. అటువంటి మరి ద్విమనస్కత్వం ఉన్నవాడు 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, 1,00,000 మందిలో ఉన్నా ఎవరితో కలవడు, ఎవరితో కూడా ఏకీభవించలేడు. కాబట్టి
అటువంటి లక్షణాలు మనలో ఉన్నాయేమో ఒకసారి పరీక్ష చేసుకుందాం ప్రియులరా. ఎందుకనంటే మనలో ఆ యూనిటీ క్యారెక్టర్ అంతరంగంలో ఉన్నప్పుడు, మనం సరిదిద్దుకున్నప్పుడు మనము దేవునితో సరిగా ఉంటాం, మనము మరి ఇతరులతో సరిగా ఉంటాం. భర్త భార్యతో, భార్య భర్తతో, భార్య భర్తలు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, అలాగే ఇరుగు పొరుగు వారితో, విశ్వాసులు దేవుని సేవకునితో. ప్రియులరా, ఎప్పుడు మనలో ఐక్యత వస్తుందంటే మన వ్యక్తిగత జీవితంలో స్ప్లిట్ క్యారెక్టర్ దిమస్కత్వం తొలగిపోయినప్పుడు మనం వ్యక్తిగతముగా ఐక్యత, అంతరంగంలో ఐక్యత కలిగి ఉంటాం. అంతరంగంలో ఐక్యత ఉంటే మనం మన కుటుంబ సభ్యులతో ఐక్యత కలిగి ఉంటాం. మనము మన యొక్క సంఘ బిడ్డలతో ఐక్యత కలిగి ఉంటాం. మనం మన ఇరుగు పొరుగు వారితో ఏ విధముగా వ్యవహరించాలో, ఏ విధముగా ఐక్యత కలిగి ఉండాలో మనము ఆ విధముగా నడుచుకుంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఐక్యత, సుగంధ పరిమళము గురించి, బుక్కావాని తైలము గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. బుక్కావాని తైలము, సుగంధ పరిమళం. ఒకటి క్రీస్తు సువార్త, రెండవది ఉపదేశక్రమం, మూడవది హితోపదేశం, నాలుగవది ఏంటి? ఐక్యత. ఏంటది? వ్యక్తిగత జీవితంలోని ఐక్యత కలిగి మనము జీవించినప్పుడు అది సుగంధ పరిమళం కుటుంబంలో ఉంటుంది. మన వ్యక్తిగత జీవితంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఆ ఐక్యత కనిపిస్తుంది. అదే ఐక్యత మన మరి సంఘములో కనిపిస్తుంది, సమాజంలో కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అట్టి కృప, అట్టి తైలాభిషేకమును మనము కలిగి జీవించుదుము గాక. ఆమేన్. ప్రభు వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.